ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మనము మన పులివెందులలోని జ్యోతి హాస్పిటల్ ఎదురుగా మిస్టర్ నాయుడు అనే హోటల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెనింగ్ సందర్భంగా మన టీం అందరిని ఇక్కడ ఇన్వైట్ చేసినాడు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం టిఫను, కాఫీ కానీ టీ కానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉన్నాయనేది మన పటాన్న చెప్తాడు. చెప్పున్నా. దోశ చికెను, పూరి చికెను, ఇడ్లీ పాయ, సంగటి, పరోటా, భోజనము, ఉగ్గాని, పులగము, ఫిష్ కర్రీ, బోటి, గుడ్డు రోస్టు, తలకూర, చికెన్ కర్రీ. శనివారం రోజు మాత్రం స్పెషల్ కిచిడి దొరుకుతుంది ఇక్కడ, ఖచ్చితంగా ఆస్వాదించండి. సో ఇది ఫస్ట్ టైం మన పులివెందులలోనే ఇలా పెట్టడం అంటే దోశ చికెను. దీని గురించి మన చంద్రన్న చెప్తాడు. చెప్పున్నా. ఈ నాయుడు హోటల్లో మనము పిల్లప్పుడు బంగారంగల సందులో వేమారెడ్డి హోటల్ అని ఉన్నది. ఆ విధంగా ఇక్కడ దోశ, మటన్ షార్వా, మటన్ పాయ ఇవన్నీ దొరుకుతాయి. వేమారెడ్డి హోటల్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే దోశ అట్లే ఉంటుంది, షార్వా అట్లే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ నాయుడు హోటల్లో తినాలని కోరుకుంటున్నాం. మా బావ ఏదో వేమాడి హోటల్ అని చెప్పి నిన్న చెప్తున్నాడు. ఆ వేమాడి హోటల్ కంటే ఇంకా బాగా ఉండాలి బావ నాయుడు హోటల్. రాము కూడా మన శుభాకాంక్షలు చెప్పాలా ఈ సందర్భంగా. ఎందుకంటే నా గ్రామ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నాకు పిల్లప్పటి నుంచి. ఆ బిల్లు అడగడు అవసరం లే అడగడం. మా యూట్యూబ్ టీం అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ముందుగా పులివెందుల హరి టీం నుంచి అందరికి వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక్కడ మన జ్యోతి హాస్పిటల్ ఎదురుగా మిస్టర్ నాయుడు హోటల్ అని కొత్తగా ప్రారంభించినారు. ఇక్కడ దోశ, ఇడ్లీ, కూర అన్నీ మన పటాన్న చెప్పినట్టు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. వాసనకే మాకు ఇప్పుడే ఆకలి అవుతుంది. పోయి ఆకలి అవుతుంది, తినాలా. మీరందరూ కూడా వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేమంతా నాన్ వెజ్, మన వెజ్లో ఉన్నాడు ఇప్పుడు చెప్తాడు. కొత్తగా ఏర్పాటు చేసిన నాయుడు హోటల్లో నేను నాన్ వెజ్ తిన్ను, కానీ వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంది. దాంతోపాటు టీ, కాఫీ, బాదం పాలు నేను తినాలే. నేను మామూలు ఇడ్లీ తినాలే. అన్నీ బాగున్నాయి. ఒక్కసారి రండి, రుచి చూసి మరలా చెప్పండి. సరే ఇంక ఇప్పుడు మనం తిన్నాము. ఎట్టున్నాయో టేస్ట్ ఏదో పాయ అంట, ఇడ్లీ పాయ అంట. ఇడ్లీ సాంబార్ చూసినాము, ఇడ్లీ పాయ ఎప్పుడు తినలే నేను. ఒకసారి బాగా కలిపి పిసికి తిన్నా. టేస్ట్ బాగున్నాయి అనుకో, నేను ఎక్కువ తింటా. మళ్ళీ మీరు బిల్లు కట్టాలని భయపడారు. ఓపెనింగ్ సందర్భంగా మనకు ఫ్రీ కాదు, పటానికి వెళ్ళాల్సింది 5 లక్షలు సరిపోతుందిలే. పదనండి. మనం మామూలుగా ఎక్కడైనా సరే ఇడ్లీ, సాంబారు, చట్నీ, పండుగారం ఇది తింటుంటాం. ఇడ్లీ పాయ అంట. ఇది అంటే చికెన్ సూప్ కదన్న పాయ అంటే. మటన్ సూప్ అంట. మన అమ్మాయి ఏం టేస్ట్ ఉంది అన్న నిజంగా. అంటే ఎప్పుడు తినలే, ఎక్కడ తినలే నేను. అంటే టిఫిన్లు అన్ని రకాల టిఫిన్లు తిన్నాం, కానీ దీనిలోకి నాన్ వెజ్ కలుపుకోవడం అనేది ఏదైనా కొత్తగా చూసాను. అంటే మన అన్న తింటాడు. ఏంటంటే దోశ, ఇది దోశ చికెను, ఇది పాయ. అది కూడా ఎట్టుంది? సూపర్ బావా. నువ్వు కూడా ఇది టేస్ట్ చేయి బావా. అవునా? రోజు దోశ రాదు, చికెన్ అంట కనీసం ఉండు. నేను దోశ చికెన్ తింటాడా, ఇది అయిపోతేనే మళ్ళా పాయ దోశ తింటా. బ్రహ్మాండంగా ఉంది. చికెన్ కూడా బలింది, హైలైట్ ఉంది, సూపర్. నేను చెప్పడం కాదు, కానీ మన పులివెందుల్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ టౌన్కి వచ్చా కానీ ఇక్కడ దోశ కానీ, ఇడ్లీ కానీ, పాయ కానీ, చికెన్ కానీ, అంటే పేగులు ఉంటుంది దానిలో ఏమంటే నల్లంట, బోటి కానీ ఒకసారి టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తిన్న తర్వాత ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయం. ఇప్పుడు మన చంద్రన్న తింటాడు, ఒకసారి వీడియో తీసాం. చంద్రన్న చికెన్ తిన్నాడు, మటన్ ఎక్కువ తింటాడు, అందుకని చెప్పి లేటుగా వచ్చినాడు. నువ్వేమేం చెప్పుకున్నావన్నా? తలకాయ కూర, కుష్కా, దోశ అన్నీ చెప్పినా. బాగుందా? ఇప్పుడు ఏం తింటావు? తలకాయ కూర తింటానా? తలకాయ కూర, కుష్కా. చంద్రన్న నిన్నాళ్ళు మన తలకాయ తిన్నాడు కాబట్టి ఇప్పుడు మేక తలకాయ తింటాడు. టేస్ట్ ఎట్టుంది చెప్పు, అడ్రస్ చెప్పు మన వాళ్ళకు. ఈరోజు నేను తీసుకునే ఐటమ్ వచ్చేసి నాటు దోశ, చికెన్ షార్వా, చికెన్ గ్రేవీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. మన రాయలసీమ స్టైల్లో నాటుగా ఉంది బాగా. ఈరోజు మిస్టర్ నాయుడు హోటల్లో కుష్కా అయితే తింటానా, టేస్ట్ చూద్దాం. కుష్కా, గోంగూర, చికెన్ షార్వా, ఎర్రగడ్డలు, చీరకాయ, నిమ్మకాయ.
టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి తినండి ఫ్రెండ్స్. ఇప్పుడే మన జ్యోతి హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న మిస్టర్ నాయుడు కేఫ్ అండ్ టిఫిన్స్కి వచ్చాను. కుస్కా చికెన్ చెప్పుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది మన మెగా మొబైల్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళది ఓనర్లది. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పులివెందుల వాసులందరికీ గుడ్ న్యూస్. జ్యోతి హాస్పిటల్ ఆపోజిట్లో మిస్టర్ నాయుడు హోటల్ ఈరోజే ఓపెనింగ్ చేశారు. ఫుడ్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. దోశ చికెన్ ఉంది, మటన్ షార్వా, ఇడ్లీ, కుస్కా, అన్ని ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ ఆల్ టేస్ట్ బాగున్నాయండి. అందరూ వచ్చి టేస్ట్ చూడండి. రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ బాగా ఎక్సలెంట్గా ఉన్నాయండి. హాయ్ అండి. జ్యోతి హాస్పిటల్ ఎదురుగా మిస్టర్ నాయుడు హోటల్ ఈరోజు కొత్తగా లాంచ్ చేశారు. ఇక్కడ చికెను, దోశ చాలా టేస్టీగా ఉంది. మటన్ సూపు, తలకూర ఇట్లా చాలా వెరైటీస్తో ఎక్కువగా పెట్టారు. చాలా రీజనబుల్ ప్రైస్తో చాలా టేస్టీగా ఉందండి. అందరూ వచ్చి స్టే చేయొచ్చు. నేను మా ఫ్యామిలీ అంతా వచ్చాము, మా కొడుకు అందరూ. చాలా టేస్ట్గా ఉంది. చెప్పరా బామర్ది, ఏది నల్లది అవుతావు? నల్లగైపోతావు బావ నువ్వు. ఇది బ్లాక్ టీ రా. బ్లాక్ టీ తాగితే నల్లగాము. అదే నా పిల్లంటి తాపో. నువ్వు పెట్టినావాడా? సరే ఒకటి తీసుకురా పో, అది తాగుదాం. చదవా తీసుకురా. బ్లాక్ టీ సూపర్గా ఉంది. మామూలు టీ కానీ మా బామర్ది గారు తాగినాడు, బాగుందంట. ఇది బ్లాక్ టీ అయితే సూపర్గా ఉంది. ఇది తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆరోగ్యానికి మంచిది. కానీ దీంట్లో చక్కెర ఏం వేయించుకోకూడదు. ఉత్త కాఫీ పొడి, ఉడుకు నీళ్ళు అంతే. థ్యాంక్స్. ఈ టీ మాత్రం చాలా బాగుంది. నువ్వు ఇందాక చంద్రనా? లేదు అంటే దీంట్లో మామూలుగా ఏమేమి ఫ్లేవర్ వేసారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు చూడలే. ఫ్లేవర్ అది డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇది ఇక్కడ మన జ్యోతి హాస్పిటల్ ఎదురుగా నాయుడు కేఫ్ అండ్ టిఫిన్స్ అని కొత్తగా పెట్టినారు. ఇక్కడ ఇందాక దోశ చికెన్ తిన్నా చాలా బాగుంది. టీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా వచ్చి ఇప్పుడు కొత్తగా టేస్ట్ చూడాలంటే వచ్చి చూడండి. మళ్ళీ మీరు వచ్చి తాగుతారు.